ఇలాంటి బార్ మ్యాగ్నెట్స్ మనం తీసుకున్నప్పుడు వీటి రెండు కొనల్లో ఏది దక్షిణ ధ్రువమో ఏది ఉత్తర ధ్రువమో మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఏ విధంగా తెలుస్తుంది. ఒక దిక్సూచిని తీసుకున్నట్లయితే మనం ఈ పని చాలా సులభం అయిపోతుంది. అయితే మనకి దండాయస్కాంతాలు అమ్మేటప్పుడే వాటిపైన ఒక చిన్న చుక్కను పెట్టి మనకు అమ్ముతారు. సాధారణంగా ఇది నార్త్ని డినోట్ చేస్తుంది. నార్త్ని డినోట్ చేస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, దిక్సూచిలో ఉండే సౌత్ నార్త్ వైపుకి ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఇది నార్త్ పోల్ అనేది మనకు అర్థమైపోతుంది. అదే మనం తిరిగి మార్చామనుకోండి, దిక్సూచిలో నార్త్ పోల్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది సౌత్ పోల్. దండాయస్కాంతంలో ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. అంటే మరొక దండాయస్కాంతం మరో బార్ మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. రెండు దండాయస్కాంతాలను తీసుకున్నప్పుడు వాటి మధ్య ఆకర్షణ లేదా వికర్షణ ఏ విధంగా ఉందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది నార్త్ పోలు అంటే ఉత్తర ధ్రువము, ఇది కూడా నార్త్ పోలు అంటే ఉత్తర ధ్రువం. ఈ రెండు ఉత్తర ధ్రువాలని ఒకదానికొకటి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఏమవుతున్నాయి, ఈ రెండు ఉత్తర ధ్రువాలు ఒకదాన్ని ఒకటి దూరంగా తోసుకుంటున్నాయి. ఇవి రెండు కూడా ఒకే రకమైన ధ్రువాలు, రెండు కూడా ఉత్తర ధ్రువాలు. ఉత్తర ధ్రువాలు సజాతీయ ధ్రువాలు, సేమ్ పోల్స్. సేమ్ పోల్స్ ఒకదాన్ని ఒకటి దూరంగా జరుపుకుంటున్నాయి. దీన్నే మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే వికర్షణ లేదా రిపల్షన్ అంటాం. మరి దక్షిణ ధ్రువాలు చూద్దాం. దక్షిణ ధ్రువం అంటే ఇది ఉత్తర ధ్రువానికి రెండో వైపు ఉన్నది దక్షిణ ధ్రువం. ఇక్కడ కూడా ఉత్తర ధ్రువానికి రెండో వైపు ఉన్నది దక్షిణ ధ్రువం. సో దక్షిణ ధ్రువాన్ని ఒక దండాయస్కాంతంలో దక్షిణ ధ్రువాన్ని మరొక దండాయస్కాంతంలో దక్షిణ ధ్రువం వైపు ఉంచాను. ఏం జరిగిందో పరిశీలిద్దాం దగ్గర తీసుకొచ్చినప్పుడు. సో దగ్గర తీసుకొస్తున్నప్పుడు మొదటి దండాయస్కాంతాన్ని రెండో దండాయస్కాంతానికి దగ్గర తీసుకొస్తున్నప్పుడు అది దూరంగా జరిగిపోవడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ దూరంగా జరిగిపోవడానికి కారణము మొదటి అయస్కాంతం రెండో అయస్కాంతం మధ్య ఉన్న వికర్షణ బలాలు మనం ఎప్పుడు గమనించాము. అయితే రెండు ఉత్తర ధ్రువాలు ఉన్నప్పుడు, లేదు రెండు దక్షిణ ధ్రువాలు ఉన్నప్పుడు. రెండు ఉత్తర ధ్రువాలు రెండు దక్షిణ ధ్రువాలు ఉన్నప్పుడు వాటి మధ్య ఆ దండాయస్కాంతాల మధ్య వికర్షణ గమనించాం. కాబట్టి సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటాయి అంటే సేమ్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్ అనేది మనం చెప్పచ్చు. సేమ్ పోల్స్ లేదా లైక్ పోల్స్. ఇప్పుడు ఆపోజిట్ పోల్స్ చూద్దాం. అంటే ఉత్తర ధ్రువం తీసుకుంటే ఇటువైపు దక్షిణ ధ్రువం తీసుకోవాలి, ఇటువైపు దక్షిణ ధ్రువం తీసుకుంటే ఇటువైపు ఉత్తర ధ్రువం తీసుకోవాలి. సో మొదటి దండాయస్కాంతంలో నేను దక్షిణ ధ్రువం తీసుకున్నాను, రెండో దండాయస్కాంతంలో ఉత్తర ధ్రువం తీసుకుంటున్నాను. ఏం జరిగిందో పరిశీలిద్దాం. మొదటి దండాయస్కాంతాన్ని రెండో దండాయస్కాంతాన్ని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ రెండు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకోవడం మనం గమనించవచ్చు. చూస్తున్నారు కదా, ఈ రెండు ఒకదాన్ని ఒకటి బాగా ఆకర్షించుకున్నాయి. సో ఇదేంటి, దక్షిణ ధ్రువము, ఇదేమో ఉత్తర ధ్రువం. మొదటి దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువము రెండో దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం వైపు ఉన్నప్పుడు వాటి మధ్య ఆకర్షణ బలం అనేది పనిచేసింది. ఇప్పుడు ధ్రువాల్ని మారుద్దాం. మొదటి దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువము రెండో దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం వైపు ఉంచినప్పుడు కూడా సేమ్ ఇందాకట్లాగే ఆకర్షణ లేదా అట్రాక్షన్ అనేది కనిపించింది. అంటే అన్లైక్ పోల్స్ మధ్య అట్రాక్షన్ అంటే విజాతి ధ్రువాల మధ్య ఆకర్షణ ఉంటుంది, సజాతి ధ్రువాల మధ్య వికర్షణ ఉంటుంది.